పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మధు గారు, చాలా మందికి సొంత ఇల్లు అనేది ఒక డ్రీము. హౌస్ తీసుకునేటప్పుడు చాలా మంది డౌన్ పేమెంట్స్ కడుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కడతారు. అసలు హౌస్ తీసుకునేటప్పుడు డౌన్ పేమెంట్ ఎలా కట్టాలి, ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలంటే అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి? జనరల్గా రెండు రకాల ప్రజలు మనం చూస్తూ ఉంటాం. అంటే కొంతమంది ఉన్న డబ్బు అంతా కూడా ఒక 70-80% డౌన్ పేమెంట్ కట్టేసి ఇంకా మనకి లోన్ తక్కువ చేసుకుందాం అనేవాళ్ళు. అంటే వేరే దగ్గర నుంచి ఏదైనా అమౌంట్ వచ్చిందో లేకపోతే రిటైర్మెంట్ అమౌంట్ తీసుకెళ్ళి చేయడము ఇలాంటివి చేసి ఒక 80% కట్టేస్తారు ముందే. ₹1,00,00,000 ఇల్లుకి 70-80 lakhs కట్టేస్తారు. 20 lakhs మాత్రం చిన్న లోన్ పెట్టుకుంటారు. ఇంకొంతమంది డిఫరెంట్ ఉంటారు. వాళ్ళు 10-90 గేమ్ ఆడతారు. ఈ 10-90 గేమ్ అంటే ఏంటంటే 10 లక్షలే డౌన్ పేమెంట్ ఉంటుంది, 90 లక్షల లోన్కి వెళ్తారు. వీళ్ళిద్దరు చేసే తప్పే. మనం ఎప్పుడైనా సరే 30-40% వరకు డౌన్ పేమెంట్ చేసుకోవాలి. 2-3 రకాల నేను ఎగ్జాంపుల్ చెప్తాను. 30-40 చేసుకుంటే 30-40% అనేది మన హోమ్ వాల్యూలో డౌన్ పేమెంట్ చేసుకోవాలి. అది ప్రాపర్. ఇది ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. మళ్ళీ కొంతమందికి నాకు రిస్క్ అవసరం లేదు, నేను ఇంట్రెస్ట్ కట్టలేను అనుకునే వాళ్ళకి డిఫరెంట్, ఇంకా మనం ఏం చెప్పలేము. కానీ బెటర్ మీ మనీ మీకోసం డబ్బు వర్క్ చేయాలంటే మాత్రం 30-40% చేసుకోండి. ఒకటి, చాలా తక్కువ డౌన్ పేమెంట్ చేసే వాళ్ళకు ఉంటే ప్రాబ్లం ఏంటి, కొంతమంది శాలరీ రాగానే 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు ఇంటి నుంచి ప్రెషర్ స్టార్ట్ అయిపోతుంది. మ్యారేజ్ అయ్యేంత వరకు మ్యారేజ్ ఉంటుంది. మ్యారేజ్ తర్వాత వెంటనే ఇల్లు, నీకు ఇల్లు కొనాలి కదా, నువ్వు ఇల్లు కొంటేనే స్టేటస్ ఉంటుంది, ఇల్లు కొంటేనే నీకు రెస్పెక్ట్ ఉంటుంది అని చెప్పేసి చాలా మంది ₹1,00,000 జీతం కూడా రాదు, బయట అక్కడిక్కడ కొన్ని చిట్టీలు వేసేసి కొంత అమౌంట్ దగ్గర పెట్టుకుంటారు, మిగిలింది లోన్కి వెళ్ళేసి ఇల్లు బుక్ చేసేస్తారు. దీనివల్ల ఏమవుతుందని అంటే, మీరు 90 లక్షలు 80 లక్షలు ఇలా ఇంటికి లోన్కి వెళ్ళినప్పుడు అది మీ శాలరీలో దాదాపు 60% కంటే మించిపోతుంది తక్కువ శాలరీ ఉన్నప్పుడు. ఎప్పుడైతే మీ శాలరీలో 60% కంటే ఎక్కువ హోమ్ లోన్కి వెళ్ళిపోయింది అనుకోండి, మీ లైఫ్ స్టైల్ చాలా దెబ్బతింటుంది. ఎలా? ఇప్పుడు మీరు శాలరీతో పాటుగా మీ అలవాట్లు మీ లైఫ్ స్టైల్ పెంచేసి ఉంటారు ముందే, రైట్? చిన్న స్కూటర్లో అంటే మంచి బైక్ తీసుకోవడం, మంచి కార్ అప్గ్రేడ్ చేయడం, అండ్ ఆఫ్టర్ పర్చేసింగ్ హోమ్ ఆల్సో మీకు ఎక్స్పెండిచర్ తెలియకుండానే పెరిగిపోతుంది. ఒకటి, మీరు ఒక గుడ్ సొసైటీలో ఇల్లు తీసుకుంటే దానికి తగ్గట్టుగా ఇంటీరియర్ చేయించాల్సి వస్తుంది, దానికి తగ్గట్టు పండుగలు చేయాల్సి వస్తుంది, మీ లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. మీ శాలరీ ఆల్రెడీ మీరు తీసుకునే ముందు ఏమనుకున్నారు, ఇల్లు ఉంటే చాలు, మిగిలింది అడ్జస్ట్ అవుదాం అనుకున్నారు. ఇప్పుడు ఏమైంది, 70% శాలరీ ఈఎంఐలో వెళ్ళిపోతుంది, 80% శాలరీ వెళ్ళిపోతుంది. అందులో 30-40% మీకు రెగ్యులర్ నీడ్స్ ఉంటాయి, అవి కాంప్రమైజ్ కాలేరు. అదర్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, షికార్లు, టూర్లు అట్లాంటివి ఉంటాయి, అవి కూడా ఉంటాయి. ఇల్లు ఉన్న సంతోషంలో ఒక 2-3 సంవత్సరాలు చాలా బాగా నడుస్తుంది ఇవన్నీ కూడా. అప్పటిదాకా ఇంకా మళ్ళీ సరిపోక పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు ఇవన్నీ స్వైప్ చేస్తూ ఉంటారు, ఒక రకమైన డెట్ ట్రాప్ లో పడే ఛాన్స్ అనేది ఉంటుంది. నెంబర్ 2, సెకండ్ టైప్ ఏంటంటే, వీళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కానీ వీళ్ళు ఉన్నదంతా ఇన్వెస్ట్మెంట్ హోమ్కి ఇచ్చేస్తారు. ఇల్లుకి ఇచ్చినప్పుడు ఏంటి, అది ఒక స్థిరాస్తి, అందులో నుంచి మళ్ళీ ఎలాంటి ఇన్కమ్ రాదు, మనం అందులో ఉంటాం కాబట్టి ఆ ప్రాపర్టీని మనం ఎంజాయ్ చేస్తాం. మీరు ఇక్కడ మీ దగ్గర ఒక ₹1,00,00,000 ఉన్నాయి, లేదా మీ దగ్గర ఒక 80 లక్షలు 90 లక్షల దాకా ఉన్నాయి, మొత్తం మీరు ఇంటికి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఒక 30-40 లక్షలు ఐడియల్గా చేసి మిగిలిన 40-50 lakhs ఏంటనే ఉంటే వాటిని మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చేసుకోండి. వై? ఇక్కడ మీరు ఇలా చేయడం వల్ల ఇంట్రెస్ట్ పోతుంది కదా, 8% అనుకుంటారు అందరు. 8% అనేది హోమ్ లోను, ఇన్వెస్ట్మెంట్ మీకు 8% కంటే బెటర్ చాలా ఆప్షన్స్ మార్కెట్లో అవైలబుల్ ఉంది. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, మీకు లైఫ్ సాఫీగా సాగిపోయినప్పుడు ఏం కాదు, ఒకవేళ ఎర్నింగ్ మెంబర్కి ఏదైనా క్రోనిక్ ఇష్యూ వచ్చింది, బిజినెస్ లాస్ అయింది, లేదా జాబ్ పోయింది, ఈ 3 సందర్భాల్లో ఇద్దరు ఎఫెక్ట్ చూడండి. మొదటి వ్యక్తికి అయితే కంపల్సరీ వర్క్ చేయాల్సింది తను, ఎందుకంటే వేరే ఆప్షనే లేదు. 60-70,000 రూపీస్ ఈఎంఐ పే చేయాలి తను. ఇప్పుడు క్రోనిక్ ఇష్యూ వచ్చి 2 సంవత్సరాలు ఇంటి దగ్గర ఉంటే పరిస్థితి ఏంటి? బ్యాక్ ఏముంది నీకు సపోర్ట్? కంపెనీలో నువ్వు వెళ్ళకపోతే డబ్బు రాదు. నీ బిజినెస్ ఒకవేళ డౌన్ అయిందని అంటే నీ దగ్గర ఉన్నది పోతుంది, నీ దగ్గర లేనిది కూడా పోతుంది, ఒక్కొక్కసారి అప్పుల పాలైపోతాం. ఈ 2 సందర్భాల్లో ఇల్లు కొనడం వల్ల అది పెద్ద బర్డెన్ అయిపోద్ది. నువ్వు తినడం తాగడం తగ్గించుకోవచ్చు కానీ ఈఎంఐ ఎలా తగ్గిస్తావు? అలాగని దీన్ని సెల్ చేయగలుగుతావా? సెల్ చేయాలి. అంటే అలాంటి సిచ్యువేషన్ చాలా మందికి వస్తాయి. దేర్ ఆర్ పీపుల్ కొన్న తర్వాత 1 year 2 year తర్వాత కొంతమందికి రిస్క్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. హౌస్ వైఫ్ దాన్ని కట్టలేక బ్యాంక్ వాళ్ళకి వదిలేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే కీడెంచి మంచి పెంచాలని చెప్పేసి మనం అనలేదు, కీడెంచి మేలించాలి ఎప్పుడైనా సరే. అంత నెగిటివ్ ఆలోచించాల్సిన అవసరం లేదని చాలా మంది అనుకుంటారు, బట్ వీ హ్యావ్ టు థింక్ అట్లీస్ట్ 1 or 2 times అని అలా ఆలోచించాలి. రెండోది,
ఈ సెకండ్ కేసులో మీరు చూసుకున్నట్టయితే మీరు మొత్తం అమౌంట్ తీసేసి అక్కడ పెట్టేశారు. ఇప్పుడు మీకు అత్యవసరం వచ్చింది, జాబ్ అయిపోయింది, ఒక 1 year మీరు బతకాలి, కష్టం లేదు కదా, ఉన్న డబ్బంతా అక్కడ పెట్టేసినావు, ఆల్రెడీ అది హోమ్ లోన్ ఉంది, మళ్ళీ దాన్ని ప్రాసెసింగ్ చేసి మళ్ళీ చేయాలంటే మీ దగ్గర ఇప్పుడు జాబ్ లేదు కాబట్టి మీకు హోమ్ లోన్ టాప్అప్ కూడా రాదు, మోటగేజ్ కూడా రాదు, అంటే మీ అమౌంట్ అక్కడ బ్లాక్ అయిపోయింది. అదే మీరు మీ దగ్గర డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే రేపు పొద్దున మీకు ఈఎంఐకి డబ్బులు లేకపోతే మీకు ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి తీసి డబ్బులు ఈఎంఐ కట్టుకోవచ్చు. ఒక 2 years మీ బిజినెస్లో డౌన్ఫాల్ వచ్చినా మీ లివింగ్ హుడ్ ఎక్స్పెండిచర్ కూడా మీరు విత్డ్రావల్ చేస్తూ మీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. అలాగే మీకు ఏదైనా క్రోనిక్ ఇష్యూ వస్తే సడన్లీ 10-20 లక్షలు ఖర్చు అయిపోతే కొంతమందికి పాలసీ ఉంటుంది, చాలా మంది హెల్త్ పాలసీలు ఉండవు. అలాంటి టైంలో కూడా మీ ఇన్వెస్ట్మెంట్ మిమ్మల్ని కాపాడుతుంది. అప్పుడు మీరు మళ్ళీ ప్రాపర్టీ అమ్మి వైద్యం చేయించుకుంటారంటే చేయించలేరు. లేదా మీకు ఏదైనా బిగ్గెస్ట్ ఆపర్చునిటీ వచ్చి ఒక స్టార్ట్అప్ మీరు స్టార్ట్ చేయాలనుకున్నా కూడా మీ అమౌంట్ అంతా పెట్టేశారు కదా, ఇంకేం లేదు. కాబట్టి మీ దగ్గర కనుక డబ్బు ఉంటే మీకు హోమ్ లోన్ అనేది ఒక బ్యూటిఫుల్ లోన్ అనమాట. ఫ్యూచర్లో మరి ఎప్పుడో కడతారు, మనం ఇప్పుడు కట్టదు. ఇప్పుడు 30-40 వేలు అనేది మీకు ఎక్కువ కనిపిస్తుంది, ఫ్యూచర్లో మనీ వాల్యూ తగ్గుతూ ఉంటుంది. తగ్గినప్పుడు మీ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. అది ఈజీ అయిపోతుంది. ఒక 5 years 10 years అయిపోతే చాలా ఈజీ అవుతుంది. ఈ విషయం తెలియక దగ్గరున్న డబ్బు కూడా తీసుకెళ్లి హోమ్ లోన్ క్లోజర్ చేస్తున్నారు, అప్పు తెచ్చి మరి హోమ్ లోన్ తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు, చిట్టీలేసి మరి కట్టేస్తున్నారు. వేస్ట్ అండి, వేస్ట్. ఎందుకంటే 8% నీకు డబ్బు దొరకదు ఇక్కడ. సంవత్సరానికి 8 రూపాయలు వడ్డీ కడుతున్నారు మీరు హోమ్ లోన్లో. దాన్ని వదిలేసి మీరు మళ్ళీ 24% తీసుకొచ్చి దాన్ని క్లోజ్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఫస్ట్ దాన్ని వదిలేదు మైండ్లో నుంచి, నా హోమ్ లోన్. నీకు 1 కోటి రూపాయల ప్రాపర్టీ ఈ రోజు ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వు 30 lakhs కట్టి అదెందుకు మర్చిపోతున్నావు? అది 20 సంవత్సరాలు నువ్వు లోన్ కడుతున్నావు, 30 సంవత్సరాలు లోన్ కడుతున్నావు, ఈ రోజు నుంచి నువ్వు ప్రాపర్టీ ఎంజాయ్ చేస్తున్నావు కదా. కాబట్టి నీ దగ్గర అంతవరకు దాన్ని పెట్టేసి మిగిలిన దాన్ని లివరేజ్గా వాడండి. లివరేజ్ విల్ గివ్ ద ఇన్కమ్ అండ్ స్టెబిలిటీ, ప్రొటెక్షన్, 3 ఇస్తుంది అనమాట. ఈ లివరేజ్ కోసం మీరు ఏ యావరేజ్ మ్యూచువల్ ఫండ్లో వేసినా కూడా 10 to 12% రిటర్న్ వస్తే ఇక్కడ 8% పోయినా సరే మీరు 3 to 4% రిటర్న్ అయితే జనరేట్ చేయగలుగుతారు ఓవర్ ద 20 years పీరియడ్. 50 లక్షలకి మీకు ఒక 4% రిటర్న్ వచ్చినా సరే 15 సంవత్సరాలకు డబ్బులు కావనివ్వండి, 15 సంవత్సరాలకైనా మీ 50 లక్షలు కోటి రూపాయలు అయిపోద్ది కదా. ఇక్కడ పెట్టేస్తే ఏమైంది, ప్రాపర్టీ అప్రిషియేట్ అయింది, బట్ నీకు అవసరం వస్తే బాత్రూమ్ బెడ్రూమ్ అమ్మలేవు కదా ఇల్లు ఇంటి నుంచే. ప్యూర్ లాజిక్ మిస్ అవుతున్నాం మనం ఇక్కడ. దీన్ని ఒక మెంటల్ టెన్షన్ అనుకుంటాను, ఇది టెన్షన్ కాదు. ఇలా హోమ్ లోన్ పోకపోతే ఇంకో లోన్కి వెళ్తా తర్వాత, కానీ ఆ లోన్ నీకు ఏది కూడా 10% కంటే డౌన్ రాదు. హోమ్ లోన్ ఒకటి 8% కంటే డౌన్ వస్తుంది. ఫ్యూచర్లో ఒకవేళ నీకు బాగా ఇబ్బంది అయినా సరే నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఎనీ టైం నువ్వు క్లోజ్ చేసేయచ్చు. ద ఆప్షన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. కాబట్టి డౌన్ పేమెంట్ చేసేటప్పుడు 2 రకాల మిస్టేక్ చేయదు. ఒకటి, మోర్ దెన్ 70-80% డౌన్ పేమెంట్ చేయకూడదు. రెండోది, కానీ 10% 15% లో మీరు డౌన్ పేమెంట్ చేసి పెద్ద ఈఎంఐని బర్డెన్ చేసుకోవద్దు, సాలరీడ్ ఎంప్లాయీస్. ఇవి 2 ఉండొద్దు. ఇంకా 3 ఆప్షన్, చాలా మంది మీరు ఇంకా ఫైనాన్షియల్ వీడియోస్ కనుక చూస్తే అసలు మీరు హోమ్ లోన్ కొనడం అంటే ఇల్లు కొనడం కంటే రెంట్లో ఉంటే ఇంకా చాలా వెల్త్ బిల్డ్ అవుతుందని చెప్తారు. అది ట్రూ. మీకు ప్రాపర్టీ అప్రిషియేట్ అయ్యేది కూడా 7.5 to 8% చొన్న. మీరు ఒక 15 సంవత్సరాల తర్వాత అంటే 25 years ఉన్న వ్యక్తి 15 years తర్వాత ఇల్లు ప్లాన్ చేసుకోగలుగుతా అనుకుంటే మీరు చాలా తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి మీ ఇల్లును వితౌట్ లోన్ సొంతం చేసుకోవచ్చు. కానీ 10-15 సంవత్సరాలు అనేది మీరు రెంట్లో ఉండాల్సి వస్తుంది. అందరూ ఏమనుకుంటారు, ఈ రెంట్ కట్టే డబ్బులు ఏదో సొంత ఇంటి ఈఎంఐ కట్టుకోవచ్చు కదా అనుకుంటారు. ఇప్పుడు మీరు రెంట్ ఎంత కడతారు? 1,50,00,000 ఉన్న ఇంటికి, ఇదే మాదాపూర్ హైటెక్ సిటీ ఏరియాలో దాదాపు 2 కోట్లు ఉన్న విలువ ఉన్న ఇంటికి ఒక 2 BHK మీరు రెంట్కి ఇస్తే ఎంత వస్తుంది రెంట్? 50,000 to 60,000. 50,000 మీరు హయ్యర్ సైడ్ తీసుకోండి. 2 కోట్లలో 50,000 అంటే ఎంత పర్సెంటేజ్ అయింది? సంవత్సరానికి మీకు 6 లక్షలు అనుకోండి, సంవత్సరానికి 6 లక్షలు అంటే 2 కోట్లలో 6 లక్షలు విచ్ ఇస్ 3%. అంతే కదా, 2 కోట్లలో 6 లక్షల రూపాయలు అంటే 3%. సంవత్సరానికి మీరు 3% ఇచ్చి 2 కోట్ల విలువైన ప్రాపర్టీని ఎంజాయ్ చేస్తున్నారు మీరు. అదే మీరు 2 కోట్ల విలువైన ఇల్లు కొంటే మీకు ఈఎంఐ ఎంత వస్తుంది? 2 కోట్ల విలువ చేసిన ఈఎంఐ కొంటే కనీసం 1,00,000 రూపాయలు ఈఎంఐ వస్తుంది మీకు. 1,00,000 రూపాయలు ఈఎంఐ ఈ రోజు నుంచి మీరు పే చేయాలి, డౌన్ పేమెంట్ కట్టాలి, ఇంటీరియర్ చేయించాలి, మెయింటెనెన్స్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు అని అవన్నీ మోతం మోగిపోతుంది. మీరు దాని బదులుగా ఇలా కానీ క్యాల్కులేషన్ చేసుకుంటే వేరియేషన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది.
అంటే మీకు ఈ రెంట్లో 20,000 30,000 40,000 అనేది చాలా పెద్దగా కనపడినప్పటికీ ఇల్లు కొన్నప్పుడు మీరు అదంతా చూడరు. 5-6 లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్కి పోతుంది. పెట్టిందంతా కూడా మళ్ళీ అక్కడ బ్లాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వు అంటే కొనకపోవడం అనేది డిఫరెంట్ ఇష్యూ. అంటే ఈ మన సౌత్ స్టేట్లలో ఏంటంటే ఇల్లు లేకపోతే వాల్యూ ఉండదు. ఇల్లు ప్లాన్ చేయాలి, నాట్ ఎమర్జెన్సీ, హరీబరీగా చేయొద్దు. కనీసం 5 నుంచి 7 సంవత్సరాల టైం తీసుకోండి మీ కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత. 10 అయితే ఇంకా బెటర్. 25లో మీరు కెరీర్ స్టార్ట్ చేస్తే 35లో ప్లాన్ చేయండి, పోయేది ఏముండదండి. మీరు ఇప్పుడు కొంటే చిన్న అగ్గిపెట్ట కొనుక్కుంటారు, ఫ్యూచర్లో ఒక 10 years టైం ఇస్తే కొంచెం బ్రాడ్ మంచి ఇల్లు కొనుక్కోగలుగుతారు. వేర్ యూ హ్యావ్ వెరీ గుడ్ పార్కింగ్ ఫెసిలిటీ, వెంటిలేషన్ ఫెసిలిటీ, మీ దగ్గర మనీ సేవ్ అయి ఉంటుంది. మోర్ అన్నిటికంటే ఎక్కువ కాన్ఫిడెన్స్. మీరు ఆ 10 సంవత్సరాల్లో నెలకొంత సేవింగ్, ఇది నా ఇంటి ఈఎంఐ అనుకొని మీరు ఫిక్స్ అయిపోయి సేవ్ చేయండి. మీ దగ్గర కనీసం 30-40 లక్షల రూపాయలు సేవింగ్ లేకుండా ఇల్లు మీరు కొనేసి దాని తర్వాత ఇబ్బంది పడడం వేస్ట్. ఒకవేళ మీరు సొంత ఇల్లు అందరికి ఉంటుందనంటే పెద్ద పెద్ద స్టార్స్, ఫిల్మ్ స్టార్స్ కూడా ఈ రోజు రెంటల్ హౌసెస్లో ఉంటున్నారు బికాస్ ఆఫ్ దేర్ ఆక్యుపేషన్. ఎందుకంటే ఇది ఒక మీరు ఇల్లు కొన్నారంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్లో అందరు ఒకే ప్లేస్లో ఉండరు. ఇప్పుడు హైదరాబాద్లో మీ కెరీర్ స్టార్ట్ అయితే యూ మే గో టు బెంగళూరు, యూ మే గో టు పూణే, యూ మే గో టు ఎనీ అదర్ సిటీ ఆర్ కంట్రీ ఆల్సో. ఇక్కడ ఇల్లు కొంటే మీ మొబిలిటీ కూడా బ్లాక్ అయిపోయింది, యూ క్యాన్ గో ఎనీవేర్. అండ్ మీకు పెద్ద ఈఎంఐ బర్డెన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీకు మధ్యలో ఏదైనా క్రానిక్ కండిషన్ వచ్చింది అని అంటే మళ్ళీ అక్కడ కూడా మీకు ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇవేవి లేకుండా మీరు పేమెంట్ రెంట్ ఇచ్చేస్తూ కావాల్సిన మిగిలిన అమౌంట్, సర్ప్లస్ అమౌంట్ అంతా సేవ్ చేస్తూ ఉన్నారనుకోండి, మీ ఇన్వెస్ట్మెంట్ కెన్ గివ్ యూ 12 to 15% రిటర్న్. మీ ప్రాపర్టీ 8% వర్కౌట్ అంటే మీకు అప్రిషియేట్ అవుతుంది. బయట మీరు కొన్న 2 కోట్ల ఇల్లు ఆఫ్టర్ 10 years తర్వాత మహా అయితే డబుల్ అవుతుంది. అంటే ఒక్కొక్కసారి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు డబుల్ అవుతుంది, దాని తర్వాత కామన్గా అలాగే ఉండిపోతుంది. ఒక్కొక్కసారి 9-10 సంవత్సరాల దాకా సేమ్ రేట్ ఉండి తర్వాత పెరుగుతుంది. అంటే ఇది సిక్లికల్, ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. అందరూ ఏమనుకుంటారు 1 yearలో పెరిగిందంటే ఇల్లు కొన్న తర్వాత 1 yearకే డబుల్ అయింది అంటారు. నెక్స్ట్ డబుల్ అయిందంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీని అలా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది కంప్లీట్లీ పొలిటికల్ డిసిజన్స్ మీద, చాలా రకాల కండిషన్స్ మీద రియల్ ఎస్టేట్ అనేది ఎఫెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి దాన్ని ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూడొద్దు. మీ లైఫ్కు ఎంత ఈజీగా ఉండగలుగుతామో, మీరు ప్రశాంతంగా నిద్రపోవాలి. గోల్ ఈజ్ మనకి ఇక్కడ ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు కోట్లు కూడా పెట్టాలని కాదు. మీరు పడుకుంటే ప్రశాంతంగా నిద్ర పట్టాలి. కొత్త ఇంట్లో మళ్ళీ సమస్యలతో పడుకుంటారా, అద్దెంట్లో హ్యాపీగా పడుకుంటారా అనేది మనం ముందు ఆలోచించుకోవాలి. కొన్ని రోజులు అడ్జస్ట్ అయినా సరే మీ ఫ్యామిలీకి ఒక బ్యూటిఫుల్ హౌస్ని మీరు బిల్డ్ చేసి ఇవ్వగలుగుతారు. కాబట్టి టైం అనేది ఇంపార్టెంట్. పేషెన్స్ అండ్ డిసిప్లిన్ ఉంటే మంచి ఇల్లు కొనుక్కోవచ్చు. దానికి మీకు ఫైనాన్షియల్ కూడా లాస్ లేదు. యువర్ ఇన్వెస్ట్మెంట్ జనరేటింగ్ మోర్ రిటర్న్ దెన్ యువర్ ప్రాపర్టీ. కాబట్టి అన్ని విధాలుగా చూసుకున్నా కూడా ఇది ఒక బెటర్ వే ఆప్షన్ అనమాట. ఇలా ఆలోచించుకొని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో సొంత ఇల్లు అనే దానికి అద్దె కట్టడం కంటే ఈఎంఐలు కట్టుకోవడం అనేది అందరికీ బేసిక్గా ఉండే ఇదనమాట. బట్ దానివల్ల ఉండే ప్లస్లు మైనస్లు చాలా క్లియర్గా చెప్పారు. ఓకే అండి. సో చూసారు కదా, అంటే మనలో చాలామందికి ఫైనాన్షియల్ ప్లానింగ్స్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఏది చేసుకుంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా చేసుకోవాలి, ఆ క్లారిటీ అయితే ఉండదు. సో మీలో ఎవరైనా కూడా ఇన్ ఫ్యూచర్లో మధు గారు చెప్పినట్టు ఫైనాన్షియల్ ప్లానింగ్స్ చేయాలి అనుకుంటే మాత్రం ఏం డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రీన్ పైన మధు గారు నంబర్ ఇస్తాము, ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఆయనతో మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.